దేవి భాగవతం అంతా ఎవరి గురించి అంటే ఒక 3 మాటల్లో చెప్తానన్నాడు మహానుభావుడు వ్యాసుడు. 3 మాటలండి. అది ప్రతివారు మంత్రం కింద జపం చేసుకోదగ్గది. గాయత్రి మంత్రం దేవి భాగవతంలో ప్రథమంలో చెప్పాడు వ్యాసదేవుడు. దాని వ్యాఖ్యానమే దేవి భాగవతం. 18,000 శ్లోకాలు దేవి భాగవతం. ఈ 3 పాదముల వ్యాఖ్యానం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. దీనికి అర్థం తెలుసుకుంటే ఇంత గొప్ప భావం చెప్పిన హిందూ ధర్మంలో పుట్టినందుకు మురిసిపోతామండి. అంత అర్థం చెప్పాడు. సర్వ చైతన్య రూపం. పిపీలకాది బ్రహ్మపర్యంతం కూడా ఏ చైతన్యం వ్యాపించిందో అది ఆవిడ. అమ్మవారంటే అంతే. అటువంటి నిన్ను తల్లి ఆద్యాం విద్యాం, సృష్టి ఏర్పడక ముందు ఉన్నావు, అందుకే సృష్టిని చేయగలిగావు. సృష్టిలో వ్యాపించావు, సృష్టి వెళ్ళిపోయిన నువ్వు ఉంటావు, అది ఆద్యాం. విద్యాం, జ్ఞానరూపంగా ఉన్న నిన్ను ధీమహి ఉపాసిస్తున్నాను. నువ్వెవరంటే యా నః బుద్ధిం ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రేరేపిస్తున్న తల్లి. ఇదే గాయత్రి మంత్రార్థం, మరొకటి కాదు. బుద్ధుడిని ప్రేరేపించున్నది భగవంతుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ మాటని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యో బుద్ధే పరతస్తు సహా అని ఒక మాటలో చెప్పాడు. ఇక్కడ బుద్ధి వరకు వెళుతుంది భౌతిక విజ్ఞానం, బుద్ధికి పైన దాన్ని చెప్తుంది ఆధ్యాత్మిక విజ్ఞానం. తెలుసుకోండి. ఇక్కడ అందుకే ఇంద్రియాలు, ప్రాణములు, బుద్ధి వరకు మనం ఆలోచించగలం. ఆ బుద్ధికి కూడా శక్తినిస్తున్నది ఎవరో అది భగవంతుడు. అయితే బుద్ధికి ప్రేరేపణ భగవంతుడు అయినప్పుడు చెడు బుద్ధి మంచి బుద్ధి అని 2 లోకాలు ఉంటున్నాయి కదా, మరి రెండింటికి ఆయనే కారణం కదా అన్నారు ఒకడు. ఆయన కారణం కాదు, చెడు బుద్ధిని మంచి బుద్ధిని కూడా ప్రేరేపించేది ఆయనే. అందుకే వాటి కర్తను నేనే అకర్తను నేనే అన్నాడు గీతలో. ఇది ఆలోచించవలసింది. ఆయన రెండిటికీ ఆయనే శక్తినిస్తున్నాడు. అందుకే భగవంతుడు ప్రేరేపణ వారి కర్మలను అనుసరించి జరుగుతుంది. ఆ వాక్యం మర్చిపోకూడదు. ఇక్కడ వారి కర్మవాసనలు అనుసరించి ప్రేరేపణ జరుగుతుంది. అందుకే అందరినీ వారి కర్మ కొద్దీ నడిపిస్తారు, శరణు వేడిన భక్తుల్ని తన కృప కొద్దీ నడిపిస్తారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే సృష్టిలో అందరినీ కర్మ కొద్దీ నడిపించేటువంటి భగవచ్ఛక్తి ఆశ్రయించిన భక్తుల్ని మాత్రం తన దయ కొద్దీ నడిపిస్తుంది ఇక్కడ. అందుకే మొత్తానికి దీపిని అంటే అందరినీ ప్రేరేపించే తల్లి. ఇక్కడ గొప్ప విషయం చెప్పారు. అంతేకాదు, దీపిని అంటే వెలిగించు తల్లి. ఈ ప్రపంచమంతా ఆవిడే వెలిగిస్తుందండి. పూర్వం రోజుల్లో ఇళ్లల్లో ఈ విద్యుత్ దీపాలు లేనప్పుడు ఇంటి ఇల్లాలు సాయంత్రం అయ్యేటప్పటికల్లా అలాంతరం శుభ్రం చేసి వెలిగించేది. అది ఇంటికి దీపం ఇల్లాలని మాట కూడా ఉన్నది మనకి ఇక్కడ. అలాగా ఒక ఇంటికి ఆ ఇల్లాలు చీకటి లేకుండా దీపాలు వెలిగిస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో మనకు చీకటి లేకుండా సూర్యుడు చంద్రుడు మొదలైన దీపాలన్నీ అమ్మాయి వెలిగించింది అయ్యా అన్నాడు ఇక్కడ. ఆ తల్లి వెలిగిస్తేనే ఇవన్నీ వెలుగుతున్నాయి, లేకపోతే సూర్యచంద్రుడు వెలుగెవరు? ఈ మాటనే శ్రీనాథ్ మహాకవి చెప్తాడు. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహను నందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. అమ్మా, సూర్యంలో నువ్వు, చంద్రుల్లో వెన్నెలు నువ్వు, అగ్నిలో వేడివి నువ్వు. దీన్ని బట్టి వాటి యొక్క లక్షణ శక్తి ఆ తల్లి. వాటి ద్వారా లోకాన్ని వెలిగిస్తుంది. అది కంటిలో చూపుగా ఉన్నది ఆ తల్లి, చూడ్డానికి ప్రపంచ రూపంగా ఉన్నది ఆ తల్లి. కనుక ఈ ప్రపంచాన్నంతటి నిజానికి ప్రకాశింపజేసే శక్తి ఆ తల్లియే. ప్రకాశింపజేయుట అంటే తెలియజేయుట, తెలుసుకునే శక్తి రూపంగా ఆ తల్లి ఉన్నది ఇక్కడ. అందుకే దత్తాత్రేయ స్వామి పరశురాముడితో ఒక మాట అంటాడు. భగవత్తత్వం అంటే ఏమిటి అంటే చెప్పలేమయ్యా, తెలుసుకోలేమన్నాడు. తెలుసుకోలేని కాడికి ఉపన్యాసం ఎందుకండి అన్నాడు. ఒక్క మాట చెప్తాను, తెలుసుకో. దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే ఆ పరాశక్తిని తెలుసుకో అన్నాడు. ఇక్కడ సృష్టిలో ప్రతి దాన్ని తెలుసుకునే లోపల ప్రజ్ఞారూపమైన శక్తి ఉన్నది. ఆ శక్తి ఇవన్నీ వెలిగిస్తున్నది. అదే దీపిని అనే మాటలో ఇంత విశేషం ఉన్నది. ఆ ప్రజ్ఞారూపమైనటువంటి ఆ జ్ఞానమే పరతత్వాన్ని కూడా మనకు తెలియజేయగలదు. అందుకే పరతత్వాన్ని తెలియజేయగలదు అన్నప్పుడు శివతను సందీపిని అన్నాడు. ప్రపంచాన్నంతటి ప్రకాశింపజేస్తున్న దాతల్లే అని చెప్పినప్పుడు దీపిని అన్నాడు. ఇందాక సన్నాదిని నాదిని ఎలాంటిదో శివతను సందీపిని దీపిని అన్న మాటలు ఇంత విశేషం.